హలో అండి. నా పేరు డాక్టర్ జి క్రాంతి, ఎండి అనస్థీషియా. నేను ప్రెజెంట్‌లీ కేకేశ్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో కన్సల్టెంట్ అనస్థెటిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. నేను దీనికన్నా ముందు ప్రీవియస్‌గా అసిస్టెంట్ ప్రొఫెసర్ గవర్నమెంట్ హాస్పిటల్ భువనగిరిలో వర్క్ చేశాను. ప్రెజెంట్‌లీ మేమిక్కడ చేసే కేసెస్‌లో జనరల్‌గా వచ్చే మాకు సిజేరియన్ సెక్షన్ గానీ, నార్మల్ డెలివరీలో వచ్చే పేషెంట్స్ మమ్మల్ని యాజ్ ఎన్ అనస్థెటిస్ట్ మమ్మల్ని అడిగే ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, మీరు అనస్థీషియా ఇచ్చిన తర్వాత మాకు ఫ్యూచర్‌లో పోస్ట్ ఆప్‌లో గానీ, ఫ్యూచర్‌లో గానీ బ్యాక్ పెయిన్ ఏమన్నా వస్తుందా అని మమ్మల్ని కాన్స్టెంట్‌గా అడుగుతుంటారు. అదేంటంటే అది ప్యూర్ అపోహ అది. రియాలిటీలో ఏంటంటే మనము ఎప్పుడైనా ఫైనల్ అనస్థీషియా ఇచ్చినప్పుడు ఏంటంటే మనం వెన్ను బొక్కకి ఇవ్వమండి. వెన్ను బొక్కలోంచి వెళ్ళి సిఎస్ఎఫ్ అనే ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. దాంట్లోకి ఇస్తాము. అదేంటంటే మనం ఇచ్చే స్పైనల్ నీడిల్ సైజ్ ఏదైతే ఉందో మన హెయిర్ కన్నా కొంచెం విడ్త్‌లో ఉంటుంది అంతే. కాబట్టి అంత చిన్న నీడిల్ తోటి మనకి అంత ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ రావడానికి ఛాన్సెస్ చాలా రేరెస్ట్. మనకేంటంటే బేసిక్‌గా ఈ ఎల్ఎస్ఈఎస్ పేషెంట్స్, సిజేరియన్ సెక్షన్ అయ్యే పేషెంట్స్‌కే ఎందుకు ఈ కాంప్లికేషన్స్ వస్తుంటాయి, ఎందుకు ఈ కంప్లైంట్స్ చెప్తుంటారు అంటే, వాళ్ళు 9 మంత్స్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ బేరింగ్ చేస్తారో వాళ్ళకి అబ్డామినల్ మజిల్స్ గానీ, బ్యాక్ మజిల్స్ గానీ స్ట్రెచ్ అయ్యి వీక్ అయిపోతుంటాయి. అటువంటి టైంలో ఏంటంటే పోస్ట్ డెలివరీ వాళ్ళకి మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ లేకపోవడము, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ లేకపోవడము, కోర్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ లేకపోవడం వల్ల ఎక్కడైతే మనము వీక్నెస్ ఉంటుందో బోన్స్ దగ్గర అక్కడ నుంచి పెయిన్ స్టార్ట్ అవుతుంది. దీన్ని మనం ప్రివెంట్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ పోస్ట్ డెలివరీ మనకి బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కానీ, కోర్ అబ్డామినల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కానీ స్టార్ట్ చేసుకోవాలి. దాంతోపాటు ఫీడింగ్ పొజిషన్ పోస్ట్ డెలివరీ ఏంటంటే మదర్స్ అంటే ఫస్ట్ డెలివరీ అయిన మదర్స్కి ఫీడింగ్ పొజిషనింగ్ వాళ్ళకి అంత ఐడియా ఉండదు. ఫీడింగ్ పొజిషన్ ఎప్పుడైనా రిలాక్స్డ్గా పొజిషన్లో ఇవ్వాలి. ఎప్పుడైతే అబ్నార్మల్ పొజిషనింగ్ ఇస్తారో రిస్క్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అనేది చాలా పెరిగిపోతుంది. అదొకటి. అండ్ పోస్ట్ సర్జరీ తర్వాత కాల్షియం సప్లిమెంటేషన్స్ కానీ, మిగతా మల్టీవిటమిన్ సప్లిమెంటేషన్స్ కానీ తీసుకోకపోవడం వల్ల కూడా ఇది అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫీడింగ్ మదర్స్కి ఎప్పుడైనా కాల్షియం రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. నార్మల్ ఫీమేల్ కన్నా ఫీడింగ్ మదర్కి ఎక్కువ కావాల్సి వస్తుంది. దాన్ని మనం కాంపన్సేట్ చేయాలంటే పోస్ట్ సర్జరీ కాల్షియం సప్లిమెంటేషన్స్ తీసుకోవాలి అండ్ విటమిన్ డి సప్లిమెంటేషన్స్ కూడా తీసుకోవాలి. దాంతోపాటు మనం ఎప్పుడైతే ఈ ఎక్సర్సైజెస్ చేస్తామో అప్పుడు మనకు బ్యాక్ పెయిన్ అనేది ఉండకుండా ఉంటుంది. మీకు ఎప్పుడైనా పేషెంట్ ఆపరేషన్ థియేటర్కి వచ్చినప్పుడు అనస్థీషియాకి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కూడా పోస్ట్ ఆప్కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి అనస్థెటిస్ట్ని కన్సల్ట్ చేసుకుంటే బెటర్. అనస్థెటిస్ట్ని కన్సల్ట్ చేసుకున్నప్పుడు మీకున్న డౌట్స్, అనస్థీషియాకి సంబంధించిన డౌట్స్ కానీ, పోస్ట్ ఆప్లో మీరు ఫేస్ కావాల్సిన ఛాలెంజెస్ కానీ, పోస్ట్ ఆప్లో ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా అవేమైనా అనస్థెటిస్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాజ్ అన్ అనస్థెటిస్ట్ నేను ఇక్కడ ప్రజెంట్ కేకేశ్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను బోడుపల్లో. మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎవరికైనా సర్జరీస్కి సంబంధించిన, అనస్థీషియాకి సంబంధించిన కాంప్లికేషన్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కన్సల్ట్ చేయండి. కన్సల్టేషన్ కోసం కింద కేకేశ్వర హాస్పిటల్ నెంబర్స్ ఉంటాయి, దాన్ని కాంటాక్ట్ కండి. మేము అనస్థీషియా సైడ్ నుండి కేకేశ్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 24/7 అవైలబుల్ ఉంటాము.